అల్టిమేట్గా దీని పరిష్కారం మీరు నేను ఎవరు ఏమనుకున్నా వాస్తవం ఏంది అంటే ఇవాళ మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఛాయ్ తాగే లోపల కావాలంటే పరిష్కారం అయిపోతుంది ఇద్దరు కూర్చొని. వాళ్ళిద్దరు కనుక గట్టికి కూర్చుంటే ఇద్దరికి కలిపితే ఇలా మిగతా వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయన్నా 543లా ఎన్డీఏకు ఉన్నాయి, ఇండియా కూటమికి ఉన్నాయి, మిగతా వాళ్ళకు మా వాళ్ళందరికీ మిగిలినాయి 18. అండ్ల లేని వాళ్ళకి ఇండ్ల లేని వాళ్ళకి మేము ఇవాళ మిగిలినాయి 18 సీట్లు మాత్రమే ఉన్నాయి. మరి వాళ్ళిద్దరూ కూడబలుకొని ఇప్పుడు మీరు బీజేపీ మద్దతు పలికిందని కృష్ణయ్య గారు నాకు చెప్పారు. బీజేపీ మద్దతు పలికితే బీజేపీకి పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరు ఆపుతారన్నా నాకు అర్థం కాదు. మేము ఓటేయమా, కాంగ్రెస్ ఓటు ఓటేయడా, ఎవడాపుతాడు? మద్దతు పలుకుడు అంటే ఇక్కడ కాదు కదా. ఒకసారి మోడీ గారి దగ్గర తీసుకుపోమన్నారు బీజేపీ వాళ్ళకి చెప్పరు, మేము కూడా వస్తాం. మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పిండ్రి, మేము అందరం వస్తాం. మోడీ గారు ఒక్కసారి అనుకుంటే దెబ్బకే అయిపోతుంది. తెల్లారి బిల్లు పెట్టచ్చు, స్పెషల్ సెషన్ పెట్టచ్చు, బిల్లు పెట్టచ్చు, ఒడిచిపోతుంది. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడిక్కడ కొట్లాడుకున్నాడు, ఇక్కడ యుద్ధాలు చేసుడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు చేసుడు, పొన్నం ప్రభాకర్ మమ్మల్ని తిట్టుడు, మేము ఆయన తిట్టుడు, పొన్నం ప్రభాకర్ మళ్ళీ అడ్లూరు లక్ష్మణ్ తిట్టుడు మధ్యలో ఇవన్నీ ఎందుకు ఊకే? అల్టిమేట్గా ఏంటంటే రాహుల్ గాంధీ గారు మోడీ గారు వాళ్ళిద్దరికిన కరెక్ట్గా ఉంటే, వాళ్ళిద్దరికిన కరెక్ట్గా అనుకుంటే ఒక్కటే ఛాయ్ కప్పు ఛాయ్ తాగే లోపల ఒడిచిపోతుంది పని.